నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓసీపీ 5 కార్మికులతో ఎమ్మెల్యే ఆత్మీయ పలకరింపు. 8వ డివిజన్లో బీజేపీ ప్రచారంలో కన్నీరు మున్నీరైన మాజీ ఎమ్మెల్యే వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణి కార్మికులే సింగరేణి సంస్థకు మూల స్తంభాలని రామును ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఆర్జీవన్ పరిధిలోని ఓసీపీ 5లో ఈరోజు నిర్వహించిన కార్మికుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. కార్మికులను ఆత్మీయంగా పలకరించారు. వారి క్షేమ సమాచారాన్ని, పని వాతావరణాన్ని, సంక్షేమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులే సంస్థకు మూల స్తంభాలన్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రామగుండం ప్రాంతంలో RG1, 2 పార్ట్ ఆఫ్ 3 అందరికి కూడా రిటైర్డ్ అయ్యే కార్మికులు నా తరఫున నేను మాటిస్తా ఉన్న ఇళ్ల పట్టాల అంశంలో. కానీ 75 గజాలు మాత్రమే ఇవ్వగలుగుతా. ఆ విషయం కూడా క్లారిటీగా చెప్తా ఉన్నా. నా హద్దు ఆడదాకానే ఉన్నది. ఇకపోతే ప్రతిసారి చాలాసార్లు అధికారులు చెప్పిన, ఇప్పుడే మా సోదరుడు కిరణ్తో మాట్లాడుతూ ఉన్నా, ఎవరెవరైతే గౌరవంగా రిటైర్ అయిన వాడు ఉంటే ఆ రోజు రిటైర్ అయిన వారిని ఇవాళ ఒకరని కాదు అందరం కలిసి ఒక కుటుంబ మాదిరిగా సన్మానం చేసి వారి గౌరవంగా పంపిస్తాం. ఇలా జీఎం గారిని కొడతా ఉన్న కోరిక చాలాసార్లు చెప్పిన, ఈరోజు మళ్ళీ చెప్తున్న అధికారికంగా ఇవాళ గవర్నమెంట్కి లెటర్ కూడా రాస్తా. ఎవరైతే రిటైర్డ్ అవుతారో వాళ్ళకి మీ పోలీస్ జీప్ ఎస్ఎంపీసీ వాళ్ళు మీరు సైరన్ వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని గౌరవంగా తీసుకొచ్చి ఇక్కడ ఉంచి మళ్ళీ ఇంటి దాకా ఎస్ఎంపీసీ వాళ్ళు వెళ్ళి ఓ సెల్యూట్ కొట్టి అక్కడ వారికి గౌరవంగా సాగనంపే కార్యక్రమాన్ని చేయండి. దాంతోపాటు శాసనసభ్యుడిగా శాసనసభ స్థలిలో మా క్వార్టర్స్లో వారందరికి కూడా సన్మానం చేసే కార్యక్రమం ఇప్పటి నుంచి ఎవరు రిటైర్డ్ అయినా కూడా ఇది నిరంతరం కొనసాగే విధంగా చేసే కార్యక్రమం. మున్సిపల్ అధికారులను, ఇతర పోలీస్ అధికారులను పిలిపించి వారికి సన్మాన కార్యక్రమాన్ని కూడా పెడతామనే అంశాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. బంధువులారా, చాలా గొప్పగా అవకాశం ఇచ్చిన 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా 18 గంటలు, కొన్నిసార్లు 20 గంటలు పనిచేస్తూ ఉన్నా. నేను, నా కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటుంబం నిరంతరం ప్రజల మధ్య ఉండుకుంటూ పనిచేస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు అనేక నిందలు, అనేకమైన ఆరోపణలు, సత్యదూరమైన మాటలు, ఏవి దొరకకపోతే భార్య పిల్లల మీద మాటలు, కానీ దేనికి జవాబు ఇవ్వట్లేదు. గౌరవం లేకుండా వాడు వీడు అంటూ అరే ఒరే అనుకుంటూ మాట్లాడు, ఎక్కడ కూడా స్పందించలేదు. నా స్పందన ఒకటే, నా జవాబు ఒకటే. నాకు కార్మిక బంధువులు, సింగరేణి కార్మిక బంధువులు, అటు ఎన్టీపీసీ కార్మిక బంధువులు, చదువుకున్న యువకులు, ఇలాంటి అక్క చెల్లెళ్ళు, మహిళా శక్తి, ఇవాళ రైతు బంధువులు అందరు కలిసి 1,00,000 ఓట్లతో గెలిపించినారు. నేను ఇచ్చిన మాట ప్రతిదీ నిరూపించుకోవాలి. ఈ ప్రాంతాన్ని పూర్వవైభవం తీసుకురావాలి, పునర్నిర్మాణం చేయాలి, ఒక అద్భుతమైన వ్యాపార కేంద్రంగా చేయాలి, ఒక అద్భుతమైన విద్యా కేంద్రంగా చేయాలి, ఒక అద్భుతమైన ఈ ప్రాంతానికి వైద్య కేంద్రంగా చేయాలి, అన్ని రకాల రహదారులు ఏర్పాటు చేయాలి, ఫ్లైఓవర్లు ఏ నగరానికి కూడా తక్కువ కాకుండా భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు బంగారు బాట వేసే విధంగా గోదావరికని బొందలగడ్డగా మారింది. ఇంకా అక్కడ అవసరం లేదు, వలస పోవాలనే ఆలోచన మాని ఎక్కడికో ఇల్లు కట్టుకోవడం కాదు, ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ దూరం పోయినా 20 నిమిషాల్లో చౌరస్తాకు వచ్చే విధంగా
అన్ని రకాల రహదారులు బ్రహ్మాండంగా పెడుతూ ఈ నగరాన్ని ఒక పెద్ద నగరంగా చేస్తూ సింగరేణి నగరంగా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నా. ఎక్కడ కూడా నా జవాబు అదే అని చెప్తూ అభివృద్ధి జవాబు అనే అంశంతో పోతా ఉన్నా. ధైర్యం సింగరేణి ప్రతి ఒక్క కార్మిక కుటుంబాలు ఇవాళ నాతో పాటు ఉన్నారనే ధైర్యం, ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్క సామాన్యుడు నాతో పాటు ఉన్నారనే ధైర్యం, చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న యువకులు, ఇవాళ మేధావులు అందరూ కూడా తప్పకుండా నేను చేస్తున్న పనికి సహకరిస్తారనే ధైర్యం, నాయకులు, సింగరేణి భూముల్లో భూ కబ్జాలు చేసి బంగ్లాలు కట్టుకున్న వాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు, తప్పుడు పని చేసేవాళ్ళు, వాళ్ళు మాత్రం నన్ను అవకాశం వస్తే చీల్చి చెందడానికి సిద్ధంగా ఉంటారనే అంశం కూడా నాకు తెలుసు. కానీ వాటికి ఛాలెంజ్గా ముందుకు పోయే తత్వం నాది. చీల్చడం కాదు కదా, కళలు కూడా చేయలేని పనులు వాళ్ళు మేము చేయగలుగుతాం. కానీ మేము ప్రేమించే గుణం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే గుణం, ఈ ప్రాంతాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోవాలని ఒక సంకల్పంతో పోతా ఉన్నా. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సామాన్య కుటుంబ నేపథ్యం కలిగిన ఆకునూరి తిరుమల రమేష్ను బీజేపీ పార్టీ 8వ డివిజన్ కార్పొరేటర్గా గెలిపించిండని బీజేపీ నేతలు ఓటర్లను అభ్యర్థించారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ బాపూజీనగర్లో ఈరోజు రాజస్థాన్ ఎమ్మెల్యే బద్రి జాట్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్తో కలిసి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షురాలు బల్మూరి వనిత ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం డివిజన్లో భారీ ర్యాలీ చేపడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి కోరారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా ప్రజల కష్ట సుఖాలను చూసిన వారిగా మీ డివిజన్ సమస్యలు తెలిసిన తిరుమల రమేష్లను ప్రజలు గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లీగల్ సెల్ తెలంగాణ కార్యవర్గ సభ్యుడు అమరేందర్ రావు, రాజస్థాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ సింగ్, ఎలక్షన్ కన్వీనర్ మెరుగు హనుమంతు గౌడ్ తదితరులు ఉన్నారు. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. హనుమంజీ ఆనా, హనుమంజీ హనుమంజీ రానా आज आप सबने हजारों की संख्या में आकर के ये साबित कर दिया कि आने वाले चुनाव के समय में कमल का फूल खिलेगा और हमारी आदरणीय तिरुमला बहन विजयश्री होगी। हमारा भारतीय जनता पार्टी का मेयर बैठेगा। राम राज्य स्थापित करने के लिए, रावण राज्य को समाप्त करने के लिए, भ्रष्टाचार को खत्म करने के लिए, रामागुंडम के विकास के लिए आप कमल के फूल को वोट देंगे, ऐसा मन में सोचते हुए चाहे रोड की बात हो, चाहे बिजली की बात हो, चाहे चिकित्सा की बात हो, चाहे शिक्षा की हो, आमूल चूल परिवर्तन करने के लिए
कमल का फूल खिलाने के लिए आह्वान करने के लिए हम सभी कटिबद्ध हैं। आप अच्छी संख्या में जीता करके अपने क्षेत्र का विकास करेंगे। हर हाथ को रोजगार मिले, हर हाथ को काम मिले और महिलाओं का सम्मान हो, युवाओं को सम्मान हो, रोजगार मिले। इसी के साथ वंदे मातरम, जय श्री राम। దేశమంతా కూడా రామరాజ్య పాలన జరుగుతున్నది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. మరి ఎక్కడ వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారు 18 గంటలు నిర్విరామంగా దేశం కోసం పనిచేస్తున్నాడు, అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు. 3 సార్లు వరుసగా ఈ దేశ ప్రధాని అయ్యిండు. ఎప్పుడు కూడా ఒక గంట కూడా రెస్ట్ తీసుకోకుండా అభివృద్ధి. చాలా విషయం ఏంటంటే కొంత అభివృద్ధి చేసిన పనులను కూడా మేము ప్రజల దగ్గర చెప్పుకోలేని పరిస్థితి. మేము మాది మా సొంత పొరపాట్లు అవన్నీ కూడా ఈ రోడ్లతో పాటు ఈ రామగుండం కార్పొరేషన్లో దాదాపు 240 కోట్ల రూపాయలు, 1 కోటి కాదు 2 కోట్లు కాదు 240 కోట్ల రూపాయలు రామగుండం అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు పంపించారు. 240 కోట్ల రూపాయలు తెలియదు. ఇది ఈ రోడ్లు మీరు నిలబడ్డ రోడ్డు, డ్రైనేజీ, పంపులు, ప్రతి ఒక్కటి కూడా హాస్పిటల్స్, ఇక్కడ అన్నిటికి కూడా వారు డబ్బులు పంపిస్తున్నారు, ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఇది మేమే చేసినామని చెప్పుకుంటున్నారు. గతముందు టీఆర్ఎస్ చెప్పింది, ఇప్పుడు కాంగ్రెస్ చెప్పుకుంటుంది. కానీ డబ్బులన్నీ కూడా పైనుంచి వచ్చినాయి. మీకు తెలుసు ఎన్టీపీసీలో 4 యూనిట్లు, 4000 మెగావాట్ల యూనిట్లు. ఎవరు చెప్పారు, ఎవరు పంపించారు పైసలని? 16,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు అయితే అది స్టార్ట్ అయింది. రామగుండం 20,000 కరువు గారు మనందరికి పెద్దలందరూ చాలా మంది తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్లో మూసేస్తే మోడీ గారు వచ్చిన తర్వాత 6,400 కోట్ల రూపాయలు 6,404 కోట్లు ఇచ్చి ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసినారు. ఆడ పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ లేబర్ వాళ్ళందరూ కూడా మన ప్రాంతం వాళ్ళకు, పాల వాళ్ళు, కూరగాయల వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు ఆడ ఒక దాదాపు 10,000 మంది బతికేటట్టు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఈ రకంగా ఎంత చెప్పుకున్నా కూడా 350 పథకాలు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఇచ్చే మీకు వడ్డీ పైసలు కానీ, మీకు సపోర్ట్ డబ్బులు కానీ, ఇతర గృహాలకు సంబంధించిన చాలా మంది మేము ఇల్లు ఇస్తున్నాము, ఇందిరామిల్లు ఇస్తున్నామని దాంట్లో 1,75,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నారు. ఈ రకంగా ఎక్కడ ఎన్ని కట్టినా కూడా అన్ని డబ్బులు పంపడానికి సిద్ధంగా ఉన్నాడు, పంపించాడు. ఇప్పటివరకు నిర్మాణమైన ప్రతి దాంట్లో కూడా ఇచ్చేస్తున్నారు. మీకు తెలుసు ఇంటింటికి గ్యాస్ పొయ్యి కూడా ఎట్లా వచ్చినాయో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఎక్కడ కూడా కనెక్షన్ లేననే మాట లేదు. బహిర్భూములకు కానీ ఇదే ఉండి కూడా 1,000 కోట్ల రూపాయలు పంపించారు. కాబట్టి మార్పు చేయాలి. ఒకసారి మార్పు కావాలి. ఒకసారి టీఆర్ఎస్ ఉన్నది, ఒకసారి కాంగ్రెస్ ఉన్నది, అంతకుముందు చాలా మంది పరిపాలించారు. ఈసారి భారతీయ జనతా పార్టీ మేయర్గా గెలిపినట్టయితే మన అభివృద్ధి మనం చేసుకోవచ్చు. మన బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి అందరూ కూడా మనకు సంబంధించిన డబ్బులు వస్తాయి. ఎట్లా నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉన్నా కూడా రామగుండంలో ఏం చేయాలి, రామగుండంలో వీధి లైట్లకు సంబంధించిన పైసలు, శ్మశాన వాటిక పైసలు, ప్రతి ఒక్కరి డబ్బులను కూడా అక్కడ నుండి పంపిస్తున్నాడు. కాబట్టి మీకు తెలియదు. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్. అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. ఓటు హక్కు నోట్ల కట్టలతో వృధా చేయవద్దని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
కన్నీటి పర్యంతమయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు 52వ డివిజన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు కోరుకంటి చందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న మహేష్ను గెలిపించాలని కోరుకంటి చందర్ కోరారు. ఇదే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ నేను 2 కోట్ల రూపాయల అప్పుల పాలయ్యానని అన్నారు. గడిచిన ఎన్నికల్లో డబ్బులు పంచని కారణంగా ప్రజలు తనను ఓడించారని కన్నీటి పర్యంతమయ్యారు. డబ్బులు పంచిన కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు గెలిపించారని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు డబ్బుల వ్యామోహంతో విలువైన ఓటును వృధా చేసుకోవద్దని బాధ తప్త హృదయంతో ప్రజలకు సూచించారు. అందరికి ఒక తల్లి, ఒక తమ్ముళ్లాగా, ఒక కొడుకులాగా ఉండి గెలిచిన వ్యక్తికి తనకి ఎన్ని కష్టాలను ఓర్చుకొని ఉంది. ఆ బాధ అందరం కూడా అర్థం చేసుకోవాలని కూడా భావిస్తూ ఈరోజు తమ్ముడు మహేష్ గారు తప్పకుండా గెలిపించాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రన్న అన్ని విషయాలు చెప్పిండు. మనకు ఏం జరుగుతుంది ఇక్కడ, మక్కాన్ సింగ్ పాలన ఎట్లా ఉంది, 2 ఏళ్ల నుంచి అందరం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆ బాకీ కార్డు ఉంది, దాని ఉన్నటువంటి పైసలన్నీ మన పైసలే. అవి మనకు రావాల్సిన పైసలు ఖచ్చితంగా మీరు అందరూ కూడా అడగాలి. ఈ పైసలు 2 కోట్ల రూపాయలు అప్పున్నా. అరే కోట్ అప్పున నమ్ముతారా? ఇది వాస్తవం. నమ్మతానే నమ్ముతారు. డబ్బు కూడా మనకు అందుబాటులో ఉంది. మంచిగా సేవ ఓటు అనుకోకండి. డబ్బు కూడా మనకు అందుబాటులో ఉంది. మంచిగా సేవ చేసే తమ్ముడు మహేష్ మన ఈ యొక్క కొప్పుల ఈశ్వరం మహిళా నాయకురాలు విజయారెడ్డి గారు మాట్లాడారు. ఈరోజు ఎలక్షన్ లో భాగంగా 52వ డివిజన్లో ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారికి, అలాగే ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.